దారి మొత్తం అనమాట ఈ ఏనుగుపేడ ఫుల్ అంటే ఫుల్గా. ఓ వెంగమాంబ గుహ ఇది. దయచేసి స్వామీజీ ఆశ్రమం శుభ్రంగా ఉంచండి. స్వామీజీ ఆశ్రమం ఇక్కడ. మీకు భయం అనేసిందా? ఆత్మ తిరుగుతుంది కదా. అంజనదేవియ కుమారా చూడండి, ఎర్రచందనం ఎంత ఎర్రగా ఉంది చూడండి. వాట్సాప్ ట్రావెలర్స్కి స్వాగతం. నేను వెంకీ ఉబేకుస్లోపురి. మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను మిమ్మల్ని శేషాచలం అడవిలో ఒక ట్రెక్కింగ్కి తీసుకొని వచ్చానండి. అదేంటంటే దేవతీర్థపు ట్రెక్కింగ్ అనమాట. సో శేషాచలం అడవిలో ఉన్న వందల కొద్ది తీర్థాల్లో ఈ దేవతీర్థం అనేది ఒకటండి. సో వీడియో అనేది సూపర్ అంటే సూపర్ ఎక్సైటింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మీరు ఇంకో విషయం ఏం గమనించారంటే అండి, యాక్చువల్గా మేము ఇక్కడికైతే కనుక తుమ్మూరు తీర్థాన్ని చూడడానికి వచ్చామండి. సో తుమ్మూరు తీర్థానికి సగం దాకా వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ రేంజర్స్ మమ్మల్ని ఆపేశారనమాట, అలో లేదని చెప్పేసి. సో ఈ దేవతీర్థం కూడా తుమ్మూరు తీర్థం దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ నుంచి దేవతీర్థంకి వచ్చాము మేము. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఇన్ కేసు ఇక్కడ రావాలంటే ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి ఏంటని చెప్పేసి. సో వీడియో చివరి వరకు చేయండి. ఇన్ కేసు ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 11 o'clock మేము అందరం అసెంబ్లీ అయ్యామండి. మా గ్రూప్ అనేది మొత్తం 40 members ఉన్నారనమాట. అక్కడ నుంచి కుక్కల దొడ్డి అనే ప్లేస్ ఈ ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ వరకు మమ్మల్ని బస్సులో తీసుకొని వచ్చారు. ట్రావెల్ టైం అయితే అప్రాక్సిమేట్గా 40 minutes పట్టిందండి. మేము ఇక్కడికి వచ్చేసరికి కనుక టైం 11:35 అయింది. అండ్ ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అయింది. 5,000. If you enter without permission, you will be fined $5,000. ట్రెక్ స్టార్ట్ అయిన దగ్గరే మా అందరికి ప్యాక్ లంచ్ ఇచ్చారు. దాంతోపాటు లగేజ్ ఏదైతే ఉందో నైట్ స్టే కాబట్టి ఫుడ్ కానీ క్యాంపింగ్ కావాల్సినవి అవన్నీ కూడా మేమే మోసుకెళ్ళడం జరిగింది. 12 o'clockకి ట్రెక్ స్టార్ట్ చేసాము. సో ఐ గెస్ వి ఆర్ గ్రూప్ ఆఫ్ 40 అండ్ దెన్ నో డీటెయిల్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్. సో లంచ్ ప్యాకెట్స్ అయితే స్టార్ట్ అయిన దగ్గర మాకు ఇచ్చేసారండి. అందరం ఒకటి తీసుకున్నాము. సో లంచ్ ఆన్ ది వేలో చేసేసి మేము వెళ్తాము. సార్ వెంగమాంబ కేవ్ రైట్ అవర్ ఫస్ట్ స్టాప్. విల్ బి గోయింగ్ టు వెంగమాంబ కేవ్. అది అనమాట మా ఫస్ట్ స్టాప్. ఈ శేషాచలం అడవిలో చాలా అంటే చాలా తీర్థాలు ఉన్నాయి. అందులో ఈ తీర్థానికి అయితే కనుక చాలా విశిష్టత ఉంది. అదేంటంటే ఇయర్లీ ఒకసారి మాత్రం ఓపెన్ చేస్తారు. బట్ ఇయర్ అయితే కనుక లక్కీగా 1 or 2 batchesకి ట్రెక్ చేయడం కూడా పర్మిషన్ ఇచ్చారనమాట. ఇక్కడ దారి అంతా చూస్తేనండి ఎలిఫెంట్ ఆల్రెడీ తిరిగినట్టున్నాయండి. ఇక్కడ చెట్లు కూడా ఇరిగిపోయి ఉన్నాయి చాలా వరకు. అండ్ దారిలో అయితే ఎలిఫెంట్ అది ఏనుగు పెట్టిన పేడ కూడా ఉందన్నమాట చాలా. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుమలకి వెళ్ళే అన్నమయ్య మార్గం అండి. ఇది చాలా ట్రెడిషనల్ రూట్ అనమాట. దీని గురించి మీరు వినే ఉంటారు. సంవత్సరంలో 1 లేదా 2 రోజులు మాత్రమే ఈ మార్గాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది భక్తుల కోసమని. సో మరి ట్రెక్ స్టార్ట్ చేసి అయితే కనుక 1 hour అవుతుందండి. ఇప్పటి వరకు 3.2 kilometers వచ్చాము. టైం కూడా 12:55 1 o'clock అయింది అప్రాక్సిమేట్గా. సో డెన్స్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు మనం. అదే అది విత్ ఇన్ 24 hours లోనే ఈ ఎలిఫెంట్ అంతా. ఏదో ఒక వస్తువు ఎత్తుకోండి. Just you can cover yourself. Sir, you can sleep inside. I mean, like one side is open. So at least 3.2 kilometers అండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెహికల్స్ అన్ని స్టాప్ అయిపోయింది. అండ్ 3.83 kilometers. ఇక్కడ ఒక వాగు వచ్చింది చూడొచ్చు. సో ఇక్కడ వెహికల్స్ అన్ని ఆపేసారు అనమాట. నో వాటర్ అట్ ఆల్ సార్. సో లంచ్ ఫినిష్ చేసుకొని ఎగ్జాక్ట్గా 2 o'clock స్టార్ట్ అయ్యామండి. మా ట్రెక్ స్టార్ట్ చేసేది కనుక 2 గంటలు అవుతుంది. 4.7 kilometers వచ్చామన్నమాట. సో మొత్తం 4 hills ఉంటాయంట. అందులో ఒక హిల్ క్రాస్ చేసాము. 2వ కొండ దగ్గరికి అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాము. సో ఇంకా 4 hours ట్రెక్ ఉందని అయితే కనుక చెప్తా ఉన్నాము. ఇక్కడ ఒక చిన్న కొలంలా ఉందండి. కొలం దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరనమాట. I guess people camped here.
ఇందాక మొదటి కొలను చూపించా కదండి, అక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ రాగానే ఇంకో కొలను వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతా ఉంది. తీసుకొని తాగాము. వాటర్ అయితే కూడా చాలా టేస్టీగా ఉందండి, నీట్ అండ్ క్లీన్గా. వావ్, యూ షుడ్ డ్రింక్ ఎనఫ్ వాటర్ హియర్. వెరీ నైస్. టైం అయితే 3 hours అయిందండి ఇప్పటి వరకు. 6.5 kilometers వచ్చాము. అండ్ దిస్ ఈస్ ద వే. సూపర్గా ఉంది, షేడ్గా. ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు? ఏ ఊరి నుంచి వచ్చారు? తిరుపతి నుంచేనా? ఓకే. ఇక్కడ చూస్తే ఏనుగుపాడు అంతా కూడా అండి చాలా ఫ్రెష్గా ఉంది. అంటే లాస్ట్ 3-4 hours పెట్టి వెళ్ళినట్టుంది. ఇదంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంది అనమాట. ఇక్కడైతే ఏనుగులు ఫుట్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయండి, చూడొచ్చు. ఎంత ఫ్రెష్ మూమెంట్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది ఏనుగు పాదం. ఇక్కడ చాలా పెద్దదని చెప్పుకోవచ్చు ఏనుగు. ఇక్కడ ఇవన్నీ చెట్లను ఎరగొట్టేసేసి ఇక్కడ కూడా అన్ని ఎరగొట్టేసేసి వెళ్ళిపోయినాయి. నిజంగా చాలా ఫ్రెష్ మూమెంట్ అనమాట. నాకు తెలిసి ఈరోజు పొద్దున ఉండొచ్చు అనమాట ఈ మొత్తం. kilometers దగ్గర అండి ఒక మంచి వాటర్ స్ట్రీమ్ వచ్చింది. అలాగే గృహ కూడా ఉందండి. ఇదే సన్యాసి గృహ అంట. వెనకాల ఉంది. మా వాళ్ళు అయితే వెళ్తున్నారు. చాలా బాగుంటుంది అంట లోపల. అక్కడ ఇంతకుముందు ఎప్పుడు ముళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అంట అక్కడ. వాటర్ అయితే కన్నా పుష్కలంగా ఉన్నాయండి స్ట్రీమ్లో. ఎక్కడైనా సరే సూపర్ డూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. మేమైతే ఎక్కడ వాటర్ కనపడద్దో అక్కడ తాగేసేసి ఫిల్ చేసుకుంటా ఉన్నాం, జస్ట్ బి సేఫ్ సైడ్ అనమాట. అసలు దారే లేకుండా ఏనుగులు అయితే కనుక మొత్తం చెట్లన్నీ ఇరగొట్టేసేసినాయండి. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఇరగొట్టేసేసి మీరు చూడొచ్చు. అసలు పోవటానికి దారి కూడా లేదనమాట. మొత్తం చెట్లు, బికాజ్ పడిపోయినాయి కదా చెట్లు, అందుకని చెట్లన్నీ ఇరగొట్టింది కదా, అందుకని వద్దండి. రండి యాత్రను చూసుకుని. బ్యాగ్ ఇస్తారా నాకు? ఏనుగులు అయితే మొత్తం విధ్వంసం చేసినాయండి. అసలు దారి కూడా కనపడకుండా ఉందన్నమాట. ఒక ఏనుగు అయితే కూడా కనపడలేదు. ఇక్కడ దారి మొత్తం ఏనుగు పేడే అనమాట. దారి మొత్తం ఇంతవరకు అయితే ఒక ఏనుగు కూడా ఎన్కౌంటర్ అవ్వలేదు. ఈవినింగ్ అయితే జనరల్గా ఏనుగులు వాటర్ స్ట్రీమ్ దగ్గర వాటర్ తాగడానికి వస్తాయి. సో అందుకని గ్రూపులుగా కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారనమాట. ఇప్పుడైతే మనం 10 kilometers కంప్లీట్ చేసామండి. 4 hours 47 minutes మన ట్రెక్ స్టార్ట్ చేసి. టైం కూడా 4:30 అయింది సాయంత్రం. అండ్ ఇదనమాట వ్యూ. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది. చేపలు పెద్దవి ఉన్నాయి ఇక్కడ, పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ. అయ్యో ఇప్పుడు కాదు, అక్కడ ఉంటే కానీ అక్కడ పడదాం పండి. తీర్థం దగ్గర ఉంటే అక్కడ పడదాం. సార్ బీ కేర్ఫుల్. వెల్కమ్ టు ద జంగల్. టైం అయితే 5 అయిందండి. 10.69 kilometers వచ్చాము. అండ్ ఇక్కడ కేవ్స్ దగ్గరకు వచ్చినట్టున్నాము. మేబీ ఈ రోజుకి మా స్టే ఇక్కడే ఉంది, చూడాలి. మా గైడ్ అయితే ఇక్కడ ఉన్నారు. సార్ మన స్టే ఇక్కడేనండి ఈరోజు. ఓ సూపర్. ఓకే, కేవ్ ఇదేనండి వెంగమామ కేవ్. ఓ వావ్, దిస్ వన్ గుహ. వావ్, దిస్ వన్ ఓన్లీ, దిస్ ప్లేస్. See, elephant came here before us. మనకంటే ముందు ఏనుగు వచ్చింది ఇక్కడికి. ఇదండి గుహ, ఇదేనండి వెంగమామ గుహ. 10.69 kilometers వచ్చింది అనమాట. సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద day 1. Wow. Closing? Yeah, I guess we should resume tomorrow. సో day 1 స్టార్ట్స్ చూస్తే అండి 10.73 kilometers 5 hours అనమాట. ఈ గృహ దగ్గరకు వచ్చాము. అండ్ ఐ గెస్ టెంట్ అంతా పిచ్చేసి ఇక్కడ ఉండేసేసి వాటర్లో కొంచెం డిప్ తీసుకుంటాము. ఇక్కడ ఏంటండి కింద, అది తెలీదా? ఓకే, ఇది కూడా ఒక కేవ్. చూడండి ఒక కేవ్ ఉంది. వావ్, వావ్.
ఓ వెంగమాంబ గృహ ఇది. ఓకే ఇదేనండి. దయచేసి స్వామీజీ ఆశ్రమం శుభ్రంగా ఉంచండి. స్వామి ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, భక్తులు భయపడవద్దు. చూడండి, దయచేసి స్వామీజీ ఆశ్రమం శుభ్రంగా ఉంచండి. స్వామీజీ ఆశ్రమం ఇక్కడే తిరుగుతుంది. మీకు భయం అనేసిందా? ఆత్మ తిరుగుతుంది కదా. మాట్లాడతారా మీరు? కూర్చొని హాయిగా మాట్లాడుకోవచ్చు. కావాల్సిన చెక్కలని చూస్తూ ఉన్నారు, అలాగే ప్లేస్ కూడా సెట్ చేస్తూ ఉన్నారు అనమాట క్యాంపింగ్కి. రామరాయ కేళోయల్లి రామరాయ ಅಂಜನ ದೇವಿಯ ಕುಮಾರ ಇರುವಾಯಲ್ಲಿ ರಘುವೀರ ಅಂಜನ ದೇವಿಯ ಕುಮಾರ ಬಿರಿಸಿನ ಆನಂದನ పలికెను మదీనా వంటల కట్టు. ఇట్స్ బజ్జీ టైం. బాగా వేడి పెరుగు పెరుగు మళ్ళీ కదా సాంబార్ తర్వాత వేసండి. మేది వేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 6:30 అయింది టైం. ఇప్పుడు నైట్ 10:30 పడుకున్నాము. నిద్ర అయితే కనుక సూపర్గా ఉంది. ఫస్ట్ టైం కేవ్లో పడుకున్న ఎక్స్పీరియన్స్ అనమాట. చూడొచ్చు క్యాంప్ సైట్ యొక్క సీన్. మార్నింగ్ కేవ్కి ఆపోజిట్లోనే ఒక శివలింగం ఉందండి. మార్నింగ్ లేచి మా క్యాంప్ సైట్ వాళ్ళు అయితే పూజ చేశారనమాట. చాలా బాగా చూడొచ్చు. శివ హర హర మహాదేవ శంభో శంకర. క్యాంప్ సైట్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరాం. ప్యాకప్ అంతా చేసుకుని చూడొచ్చు మీరు. సో చూసారు కదండి, ఏమైందంటే విషయం, ఫారెస్ట్ రేంజర్స్ అలో చేయలేదు అనమాట మమ్మల్ని తుంబూరు తీద్దానికి. సో నైట్ అంతా కూడా మా దగ్గర ఉండేసేసి పర్మిషన్ లేదని చెప్పేసి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. సో నేను అటు నుంచి వచ్చిన ఎక్సైట్మెంట్ అంతా కూడా ఢమాలు. సో ప్లాన్ ఏం చేసామంటే ఇప్పుడు మార్నింగ్ 8:30 అయింది, రిటర్న్ స్టార్ట్ చేసాం అనమాట. అండ్ మేము ఇక్కడ నుంచి దారిలో వేద తీర్థం అని ఇంకోటి ఉంటుందంట, అక్కడికి వెళ్ళేసేసి అక్కడ వాటర్ ఫాల్లో దిగి రిటర్న్ ప్లాన్ చేసాం అనమాట. కమాన్ కమాన్. ఆల్మోస్ట్ 6 kilometers కేవ్స్ దగ్గర నుంచి ట్రెక్ చేసి వెనక్కి వచ్చామండి. వాటర్ స్ట్రీమ్ దగ్గరికి. నేను ఇక్కడ మేము వాటర్ కూడా తాగాం అనమాట. సో ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ వండుతూ ఉన్నారు. ఇక్కడ వండిన బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఆ తర్వాత మళ్ళీ మేము మా ట్రెక్ అనేది స్టార్ట్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పక్కనైతే వేయలేదు, వాటర్ స్ట్రీమ్ మీద నుంచి నావిగేట్ చేసుకుంటూ వస్తున్నామండి. ఇన్స్టెంట్ ఒక బ్యాక్ ప్యాక్ కూడా క్రియేట్ చేశారు అనమాట బట్టలు క్యారీ చేయడానికి. వావ్, లాస్ట్ తీర్థం దగ్గరకు వచ్చినట్టున్నాం. Seems to be the real one. Whoa! That's how it will be in the stream. It has to be. Oh, wow! It's a huge one, sir. This is. Wait. Who's gonna dive? You're diving, huh? I'll wait. I'll see. Okay.
అక్క ఇది ఎక్కలేదమ్మా చూడండి. దేవతీర్థం దగ్గర నుంచి ఇంద్రతీర్థం ఉంటుంది పైన అక్కడికి వెళ్తా ఉన్నాము. రెండు చేతులతో పట్టుకోవాలా? మీరు అక్కడి నుంచి పట్టుకుంటారా? వెళ్తాను. కిందకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు నేను పైకెక్కి వెళ్తున్నాను కదండి, అది చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది. కింద అయితే కనుక మనం అడుగు పెట్టడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది, వన్ సైడ్ మాత్రమే హోల్డ్ చేయాలి. సో ఇది ఎక్కడం అనేది చాలా డేంజరస్ అనమాట. పక్కన హెల్ప్ ఎవరైనా ఉంటేనే కనుక మనం ఇది ట్రై చేయొచ్చు, లేకుంటే కనుక కింద మాత్రం వాటర్లో స్నానం చేస్తే సరిపోతుంది. సో శేషాచలంలో అయితే కనుక మొత్తం 108 తీర్థాలు ఉన్నాయి. ఆ 108 తీర్థాలు ఈ దేవతీర్థం అనేది ఒకటనమాట. ఈ దేవతీర్థం అనేది ఉన్న తీర్థాల కంటే అతి పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తీర్థానికి 12 గుండాలు ఉన్నాయి. 12 గుండాలు అంటే నీటి మడుగులను చెప్పుకోవచ్చు అనమాట. కింద ఒకటి చూసాము, ఇక్కడ ఇంకోటి ఉంది. ఇలా పైకి వెళ్తే కనుక వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్ చేసి వెనక్కి వెళ్ళామంటే కనుక అక్కడ ఇంకొక పెద్ద వాటర్ ఫాల్ ఉందండి ఒక గుండానికి. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి పైకి వెళ్దామండి. శేషాచలం అడవుల్లో ఉన్న తీర్థాల్లో ఈ దేవతీర్థం అనేది చాలా పెద్ద అంటే, ఎందుకంటే ఇది మొత్తం 12 గుండాలు ఉన్నాయంట. కింద ఒకటి చెప్పుకోవచ్చు, ఇది 2 ఇలా పోతా ఉంటే పైన వస్తానే ఉంటాయంట. అప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి.
థ్యాంక్ యూ సో మచ్. ఓ వావ్, ఇది కూడా దేవతీర్థమేనా విమల్? సారీ నవీన్, ఇది కూడా దేవతీర్థమేనా? ఇది మునియా? ఓకే. మొత్తం 2 hours టైం స్పెండ్ చేసామండి వాటర్ ఫాల్ దగ్గర. అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంది. రా, అన్టచ్డ్, నాట్ యాక్సెసిబుల్ టు పబ్లిక్. డెఫినెట్గా గిఫ్ట్ అనుకుని చెప్పుకోవచ్చు. సో 2:30 అయిందండి. ఇప్పుడు లంచ్ చేసాము. లంచ్ తర్వాత బయలుదేరాం అనమాట. 18 కిలోమీటర్లు అయింది. మేబీ ఇంకో 4-5 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. మేబీ అబౌట్ అప్రాక్సిమేట్లీ 1 to 1.5 hour లోపల వెళ్ళిపోతాము. ఇందాక వచ్చిన ఫారెస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అనమాట. ఫ్రంట్ అయితే కనుక వ్యూలా ఉంది. దారి మొత్తం అనమాట ఈ ఏనుగు పేడ ఫుల్ అంటే ఫుల్గా ఉంది. ఆయన అడిగితే ఏం చెప్పారంటే యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ఏనుగులు ఉంటాయి కానీ మరింత ఎక్కువ ఉండవు. ఏదో ఏనుగులు కొన్ని రూట్ మర్చిపోయి ఇటు వచ్చినట్టు దారి తప్పేసేసి వాటి వల్ల ఎంత అని చెప్పారనమాట. హ్యూజ్. సో కొన్ని విషయాలు ఏంటంటే అండి, యాక్చువల్గా ఈ మనం వచ్చిన అదంతా ఉంది కదా, వర్షాకాలంలోనే కాదు, ఇంకా డిసెంబర్లోనే అయితే కనుక ఇప్పుడు వాటర్ ఫుల్గా ఫ్లో ఉంటుందంట. ఆ టైంలో అయితే కనుక ఈ రివర్ ఎన్నిసార్లు క్రాస్ చేస్తాం కదా, అది అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అప్పుడు కనుక వస్తే మనం పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఇక్కడికి రావటం ఎవరికి అలవ్ లేదండి. తిరుపతిలోని ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టి ఇన్ కేస్ వాళ్ళు అప్రూవ్ చేస్తే మాత్రమే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర అలౌ చేస్తారు. సో లేదు అంటే ఇక్కడ తిరుపతిలో లోకల్గా ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ట్రెక్స్ ఆర్గనైజ్ చేసేవి. సో వాళ్ళ ద్వారా అయినా కూడా కొన్నిసార్లు పర్మిషన్ అనేది దొరకడం జరుగుతుంది. సో అది కాకుండా పబ్లిక్ అయితే కనుక ఇది అలౌ లేనే లేదు. ఎందుకంటే నంబర్ 1 చాలా సెక్యూర్డ్ జోన్ అనమాట. శేషాచలం, రెడ్ శాండల్వుడ్ అదంతా ఉండేసేసి. నంబర్ 2 ఈ శేష తీర్థాలన్నీ ఉన్నాయి కదండి తిరుపతిలో, ఈ తీర్థాలకి బయట వాళ్ళకి అలౌ ఉండదు. టీటీడీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఈ తీర్థాలను ఎప్పుడు విజిట్ చేయాలో కొన్నిసార్లు వాళ్ళు క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తారనమాట, కొన్ని డేట్లు కూడా ప్రకటిస్తారు. అప్పుడైతే కనుక టీటీడీ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డ్స్ దగ్గరుండి జనాలను తీసుకుని రావడం జరుగుతుందండి. ఎర్రచందనం ఎంత ఎర్రగా ఉంది చూడండి. టైం అయితే ఇప్పుడు 4:22 అయిందండి. మొత్తం అయితే కనుక 24.33 కిలోమీటర్స్ అనమాట. మనం ఓవరాల్ ట్రెక్ చేసింది అయితే కనుక 11 hours and 55 minutes. అప్రాక్సిమేట్ 12 hours అని చెప్పుకోవచ్చు అనమాట. నైట్ని తీసేస్తే ట్రయల్ మీద యాక్టివ్గా ఉన్న టైం అనమాట ఇది బేసిక్గా. అండ్ నేను ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. ఇట్స్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రెక్ అనమాట. చలపతి సార్ అని మా ట్రెక్ మొత్తానికి గైడ్ తనే అనమాట. శేషాచలం అడవుల్లో ఒక 20 years నుంచి ట్రెక్ చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి సార్, దేవతీర్థం, తుమ్మూరు తీర్థం గురించి. ఇప్పుడు మనము ఈ కుక్కల దగ్గర నుంచి కూడా దారి ఉండాలి తుమ్మూరు తీర్థంకి, తిరుమల నుంచి ఉండాలి. అలాగే మనకి తలకొండ నుంచి కూడా రావచ్చు. ఇటువైపు పోతే ప్లెయిన్ గా ఉంటుంది, కొండ మీద నుంచి కొంచెం మెట్ట ఎక్కువగా ఉంటుంది, డౌన్ గా ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేప్పుడు కొంచెం మెట్టగా ఉంటుంది. కాబట్టి ఈ రూట్ లో వెళ్ళాము, కుక్కల దొడ్డి రూట్ నుంచి వెళ్ళామంటే చాలా దగ్గరగా ఉంటుంది, ప్లెయిన్ గా ఉంటుంది, హ్యాపీగా నడిచి వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ కొంచెం కాలువలు దాటాల్సి వస్తుంది, ఈజీగానే ఉంటుంది. ఎటువంటి ముసలి వాళ్ళు కూడా ఈజీగా నడిచి. నిన్న మార్నింగ్ బయలుదేరాం ట్రెక్కింగ్ కి. 2 days చాలా బాగా గడిచింది. నైట్ మొత్తం కేవలం నిద్రపోయాం. అక్కడ దయ్యాలున్నాయి జాగ్రత్త అని కూడా రాశారు. సారీ, దయ్యాలు కాకపోయినా స్వామీజీ గురించి చెప్పారు గురించి. బట్ బానే ఉంది. తర్వాత అన్నిటికన్నా మనకి బెస్ట్ అనిపించింది దేవతీర్థం. అక్కడ పైకి వెళ్ళి మామూలుగా అందరూ స్నానం చేసేది కాకుండా మనం పైకి వెళ్ళి చేసి వచ్చాం.
అది హైలైట్ గా ఉంది. మొత్తానికి అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో ఒక్కసారైనా. సో దట్స్ వెరీ మచ్ అండి. 2 days సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది. రా ట్రైల్ అనమాట. ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రెక్ అయితే కనుక ఎవరైనా ట్రై చేయొచ్చు, బట్ పర్మిషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. నేను పర్మిషన్స్ గురించి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్స్ వెరీ మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా.